సౌలును రాజుగా చేసిన వెంటనే దేవుడు అసైన్మెంట్ ఇచ్చాడు, ఒక పరీక్ష ఇచ్చాడు, ఒక పని అప్పగించాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు కూడా దేవుడు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని ధృవీకరించి చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ బాధ్యతల మధ్యలో దేవుడు నిన్ను ఎన్నుకున్న దానికి తగినట్టుగా నువ్వు ప్రవర్తించాలి. సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నాక ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ అసైన్మెంట్? సౌలా, పోయి అమాలేకీయులను పసికందు దగ్గర నుంచి మూగవాళ్ళైనటువంటి పశువుల వరకు, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు జాపుకున్నటువంటి ముసలుల వరకు మొత్తం లేపేయి అని చెప్పాడు. మనవాడు పక్క వాళ్ళ మాటలు విని, అర్థమవుతుందండి, పక్క వాళ్ళ మాటలు విని ఎద్దులను తీసుకొచ్చాడు. దేవుడికి బలిస్తాడట. ఈ అసైన్మెంట్లో ఫెయిల్ అయ్యాడు సౌలు. దేవుడికి నచ్చలా. వెంటనే గాడ్ ఈజ్ సైలెంట్. సమూయేలు వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. సమూయేలు, బంజయ్ నీ ప్రార్థన. ఏమైంది ప్రభువా? సౌలుకు నేను చెప్పింది చేయలా. చాలామంది ఇలాగే ఉంటాం, వాక్యం వింటాం, కానీ ప్రభువా రాత్రి తెల్లవారుజామున నేను మేలుకొని ప్రార్థిస్తాను ప్రభువా అని ఈడ మాటిస్తాం. ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోయి మన జీవితం మనం జీవిస్తాం. ప్రభువా ఇప్పటి నుంచి బాగా చదువుకుంటాను ప్రభువా అని అంటాం, అస్సలు చదువుకోం. దేవుడు మాట్లాడినప్పుడు సౌలు వినలేదా? విన్నాడు. పని చేయడానికి వెళ్ళలేదా? వెళ్ళాడు. కానీ విన్నది పని చేయడానికి వెళ్ళి సంపూర్ణంగా చేయలా. అబ్రహాం నీ కొడుకును తీసుకురా బలి అనంటే చివరి సెకండ్ వరకు అబ్రహాం చెయ్యెత్తి నరకబోయేంత వరకు ఆయన పనిని సంపూర్ణం చేశాడు. అందుకు దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిని చేశాడు. సౌలుని మీద తన ఆత్మను దేవుడు తీసేశాడు. ఉన్నారా మనలో అలాంటి వాళ్ళు? నేను రక్షించబడ్డానని భ్రమలో ఉండి దేవుని వాక్యం ఏండ్ల తరబడి విని దేవుడు చెప్తుందల్లా చెవులకు ఎక్కించుకున్నట్టుగా కనపడి జీవితములో తాగుడుకు బానిసై, అప్పులకు బానిసై, పాపానికి బానిసై, అపవిత్రతకు బానిసై తమ జీవితములో దేవునికి దగ్గర ఉన్నట్టుగా ఈ లోకములో కనపడుతూ దేవునికి దూరంగా ఉన్నట్టుగా తమ పెదవులు, తమ కనులు, తమ హృదయాలు దూరంగా చేసుకొని బ్రతుకుతున్న వాళ్ళు, టుడేస్ గాడ్ స్పోక్స్ విత్ యూ. దేవుడు నీతోనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నిన్ను ఎన్నుకున్నాను, చాలాసార్లు నీతో మాట్లాడాను, నిన్ను బాగు చెయ్యాలని, నిన్ను గొప్పగా హెచ్చించాలని. నీకు చిన్న చిన్న అసైన్మెంట్లు ఇస్తే పొర్రపాట్లు చేసుకుంటూ నువ్వు బయలుదేరావు. అందుకే ఈరోజు ఒంటరిగా మిగిలావు. అందుకే ఎండిన హృదయంతో నువ్వు ఉంటున్నావు. ఈరోజు మళ్ళీ నేను నీతో మాట్లాడుతున్నాను. ఈరోజు దేవుడు మళ్ళీ నీతో అంటున్నాడు, నీతో నేను నిన్ను కట్టాలనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుడు నన్ను కడతాడా? కట్టబడటానికి నేను సిద్ధంగా ఉన్నానన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇశ్రాయేలు ప్రజలకు రాజు నియమిస్తే ఆ రాజు దారి తప్పాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కట్టాలనుకున్నాడు. అందుకని చిన్న వయసులో ఉన్నటువంటి దావీదును ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్న తర్వాత యూ షుడ్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద గాడ్. దావీదు కనిష్ఠుడే, కానీ ఏలా లోయలోకి వెళ్ళినప్పుడు తనను దేవుని బిడ్డగా చూసుకున్నాడు. ఒకసారి చూడండి ఆ మాట. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని, అనగా రక్షణ లేని, రక్షణ లేని వాడు ఫిలిస్తీయుడు, డబ్బుంది, జాతుంది, పేరుంది, వాడు ప్రపంచంలో క్రూరుడు, వాని పేరు చెప్తే ప్రపంచం వణుకుతుంది. అలాంటి వాడిని చూసి దావీదు అంటున్నాడు, రక్షణ లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అనంటే దాని అర్థం వీడెంతటి వాడు అని అన్నాను అనుకో, దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? నేను గొప్ప సార్, నేను గొప్ప. దావీదు అంటున్నాడు, ఐఎమ్ ద సెలెక్టెడ్ పీపుల్. దేవుడు నన్ను ఎన్నుకున్నాడండి, దేవుడు నాతో ఉన్నాడండి, నేను దేవుని బిడ్డనండి. మనం చూసుకుంటామా? ఇప్పుడు మన ముందు నిలబడిన గొలియాతు టీవీ అనుకుందాం.
మన ముందు నిలబడినటువంటి గొలియాతు ఎగ్జామ్లో కాపీ చీట్ ఇచ్చే ఫ్రెండ్ అనుకుందాం. చెప్పగలవా? నేను పరిశుద్ధున్నే, నేను దేవుని చేత ఎన్నిక చేయబడ్డాను. చెప్పగలవా? యోసేపు చెప్పాడు. ముందు ఒక అమ్మాయి వచ్చి, హలో సార్, టుడే నైట్ ఈజ్ అవర్స్, ఐ లవ్ యూ. అప్పుడు అన్నాడు, నా దేవుడు పరిశుద్ధుడు, ఆ దేవుడు నా తండ్రి, ఆ పరమ తండ్రికి వ్యతిరేకంగా నేను పాపం చేయలేను, నేను పరిశుద్ధున్నే. ఐగుప్తు దేశములో చెప్పాడు యోసేపు. ఎందుకని? తనను దేవుని బిడ్డగా చూసుకుంటున్నాడు, దేవుని బిడ్డగా చూసుకుంటున్నాడు. మేబీ మీలో ఇంతకు ముందు మీ బామర్దులు మీ ముందు మందు సీసాలు పెట్టి ఉండవచ్చు. అప్పుడు చూసుకున్నావో లేదో, నువ్వు క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, పరిశుద్ధుడిగా, దేవుని చేత ఎన్నిక చేయబడిన బిడ్డగా అప్పుడు చూసుకున్నావో లేదో, టుడేస్ గాడ్ ఈజ్ పాయింట్ అవుట్ యూ. దేవుడు నిన్ను గుచ్చి అడుగుతున్నాడు, నువ్వు చూసుకోలా. ఆ రోజు నీ బామర్ది దగ్గర గొలియాతు బాటిల్లాగా నిలబడ్డాడు, నువ్వు చూసుకోలే, ఓడిపోయావు. ఆ రోజు నువ్వు నిలబడింటే యోసేపులాగా, ఆ రోజు ఏలా లోయలోకి మందు బాటలు ఎదురుగా గొలియాతున్నట్టుగా నువ్వు చూసింటే, దావీదును రాజు చేసినట్టుగా ఈరోజు నిన్ను నేను సెలెక్ట్ చేసుకునేవాడిని, నా పరిచర్యలో గొప్పగా వాడుకొని నువ్వు పడిపోయావు. ఏలా లోయ అనుభవంలో దావీదును దేవుడు రాజును చేయడానికి తీసుకెళ్ళాడు. ఏలా లోయలోకి వెళ్ళిన తర్వాత దావీదు కూడా, నేను చిన్నోన్నే, బట్ గాడ్ ఈజ్ విత్ మీ, నేను రక్షించబడ్డా, నా పాపం కడగబడింది, దేవుడు నాతో ఉన్నాడు, దేవుని బిడ్డను నేను. చాలా విషయాల్లో మన సంఘం ఈ విధంగా చూసుకోవాల్సిన అవసరత 100కి 100 ఉంది. ఆలోచిస్తావా? మొదటిది, అతను ఏలాలోయ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత రాజు అవ్వడానికి కారణం తనను తాను దేవుని బిడ్డగా చూసుకున్నాడు. క్రీస్తు రక్తము చేత కడగబడిన బిడ్డగా, దేవుని చేత అభిషేకించబడిన బిడ్డగా, భక్తుడిగా, దేవుడు నాతో ఉన్నవాడిగా తనను తాను దేవుని బిడ్డగా చూసుకున్నాడు. నిన్ను నువ్వు ఈ లోకములో, నీ ఇంట్లో, నీ ప్రయాణములో, నీ జీవితంలో దేవుని బిడ్డగా నువ్వు చూసుకోగలిగితే, నీ ముందు ఎన్ని ఏలాలోయలు వచ్చినా యూ గాట్ ద గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప అనుభవాలను సంపాదిస్తావు. ఒకవేళ నిన్ను నువ్వు అలా చూసుకోకుండా చిల్లర దానిలా, చిల్లరవాడిగా నిన్ను చూసుకుంటే, నువ్వు ఎప్పుడు ఒక డస్ట్బిన్ లాగా ఉపయోగపడతావు. చర్చికి వస్తావు, ఊకెళ్ళిపోతావు, బుర్ర రాదు, జ్ఞానం రాదు, మాట తీరు మారదు, అందరూ నిన్ను ఒరేయ్ అని పిలుస్తారు, ఏమేయ్ అని పిలుస్తారు. నీ బ్రతుకు మూలలో ఉన్న ఒక పొరకలాగా, ఒక డస్ట్బిన్ లాగా ఉంటుంది. అప్పుడు దుఃఖం నీకు కలుగుతుందో లేదో, కానీ యేసయ్య మాత్రం దుఃఖపడతాడు. ఎందుకు? ఊరుకో సార్, నన్ను బట్టి యేసయ్య బాధపడతాడా? ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఎట్లనగా, ఉచితముగా అనుగ్రహించిన రక్షణ ద్వారా దేవుని కృపా మహిమకు కీర్తి కలగజేయాలని జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు తన కుమారుడిగా, కుమార్తెగా. హల్లెలూయా. ఇప్పుడైనా నమ్ముతావా? నీ చేతిలో ఉన్న బైబిలే నీతో మాట్లాడుతుంది. నిన్ను దేవుడు తన బిడ్డగా, తన కృపకు, తన మహిమకు పేరు తెచ్చుకోవాలని సెలెక్ట్ చేసుకున్నాడంట నిన్ను. దేవునికి పేరు తెచ్చే బిడ్డగా తనను తాను దావీదు చూసుకున్నాడు. దేవుడు ఏలాలోయలోకి తీసుకెళ్తే దాన్ని నిరూపించి చూపించాడు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఐ వాంట్ టు స్పీక్ వెరీ స్ట్రైట్లీ విత్ యూ. నిన్ను చిన్న వయసులో దేవుడు సెలెక్ట్ చేసుకుంది తన కృపకు, తన మహిమకు కీర్తి తీసుకొచ్చుకోవాలని. చెప్పిన మాట వినరు. తల్లిని వేధించే కొడుకు ఒకడు, తండ్రిని ఇబ్బంది పెట్టే కూతురు ఒకరు, తల్లిదండ్రులను కాదని ఒంటరిగా బ్రతకడానికి ఇష్టపడే పెద్దలు కొంతమంది,
దేవుని క్రమమును కాదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగే సంఘాలు క్రైస్తవ సమాజంలో ఎన్నో సేవకులు ఎంతమందో దేవుని హృదయం దుఃఖపడుతుంది. నా కృపకు నా మహిమకు కీర్తి తెచ్చుకోవాలని బీదలను, చిన్న చూపు చూడబడుతున్న భారతదేశంలో ఉన్న వీళ్ళను నేను దర్శిస్తే ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. తమ్ముళ్ళు, నీతోనే మాట్లాడుతున్నా. బీ కేర్ఫుల్. విగ్రహారాధన, గొల్యాతు ఏ రూపంలో నీ ముందు నిలబడతాడో వీ డోంట్ నో. బీవేర్ ఆఫ్ యువర్ సాల్వేషన్, బీవేర్ ఆఫ్ యువర్ గాడ్స్ గ్లోరీనియస్. దేవుని యొక్క మహిమ విషయమై నువ్వు జాగ్రత్తగుండు, నీ రక్షణ విషయమై నువ్వు జాగ్రత్తగుండు. దేవుడు నీ పెళ్ళిళ్ళలో కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడు. కట్నం పేరుతోనో, ధనం పేరుతోనో, బంధువు పేరుతోనో ఒక పనికి మాలిన వాడిని పెళ్లి చేసుకునేటట్టుగా నీ బంధువులు నిన్ను ప్రేరేపిస్తాడేమో. వాడు గొల్యాత్ అయితే నువ్వు గెలవాలి. ప్రభువా, నీ చిత్తం చేస్తా. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడా? నేను నిలబడతా ప్రభువా. ఏలాలోయ నీ పెళ్ళి అవ్వచ్చు, అందులో నీ పార్ట్నర్ గొల్యాత్ అవ్వచ్చు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు, నువ్వు కనిష్ఠురాలివే, నువ్వు చిన్న చూపు చూడబడుతున్న వాడివే. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఏలాలోయలోకి నిన్ను తీసుకెళ్తాడు. దేవుడు నీ ముందు గొల్యాతు నిలబెడతాడేమో నిన్ను పరిపూర్ణుడిగా చేయడానికి, కానీ నువ్వు ఓడిపోవడానికి కాదు. గుర్తుంచుకో, గుర్తుంచుకో. ఇక బిలీవర్స్ స్టేటస్లో మాట్లాడాలంటే గర్వం. నువ్వు రక్షించబడి 20 సంవత్సరాలైందా, 10 సంవత్సరాలైందా, 15 సంవత్సరాలైందా? గర్వం. నాకు అన్నీ తెలుసు అన్న గర్వం, సంపాదనను చూసిన గర్వం. నీ ముందు వాళ్లే గొలియాతులుగా నిలబడితే బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. దేవుడు చిన్నవాడివైనా నిన్ను దేవుడు సెలెక్ట్ చేసుకుంది, ఉద్యోగం ఇచ్చింది, డబ్బిచ్చింది, ఆస్తిపాస్తులు ఇచ్చింది. వాటిని గెలిచి దేవుని కోసం వెదజల్లి దేవుని కృపకు మహిమకు కీర్తి తెస్తావని. అంతేకాని ఆ డబ్బుకు గర్విష్ఠివై దాసోహమైపోయి జీవితాన్ని పాడు చేసుకొని ఓడిపోతావని కాదు. దేవుడు దుఃఖపడేటట్టుగా బ్రతకొద్దు. రెండో విషయాన్ని మనం చేద్దాం. చూడండి, దావీదు ఏలాలోయలో అనుభవం, ఆ రోజు ఆ నిర్ణయం, ఆ అనుభవం అనే దాని కింద మనం మాట్లాడుకుంటున్నాం. ఆ అనుభవం రావడానికి కారణం ఏలాలోయలోని అనుభవం. దావీదు కనిష్ఠుడు, కానీ తనను తాను దేవుని బిడ్డగా చూసుకున్నాడు. ఆ అనుభవం ప్రపంచానికి గొప్ప రాజును తీసుకొచ్చింది. మొదటిది. రెండవది మనం చూద్దాం. చూడండి, ఏలాలోయ అనుభవములోకి వెళ్ళి గెలవడానికి మొదటి కారణం తనను దేవుని బిడ్డగా చూసుకున్నాడు. రెండవది, అతను ఇంట్లో విధేయుడు. తండ్రి చెప్పాడు, ఎవరికి? చిన్నోడికి. ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. దావీదును దేవుడు ఎన్నుకునేటప్పుడు సమూయేలు, యెషై అనేటువంటి వ్యక్తి యూదా గోత్రంలో ఉన్నాడు. అతని దగ్గరికి పోయి అతని కుమారులలో ఒకరిని నేను నా సేవకుడిగా రాజుగా ఎన్నుకుంటున్నా అని అంటే, మొదటి వాడు వస్తే, అబ్బా హైటు, వెయిటు, ముక్కు మొహాన కలరు సూపర్, వీడే అయి ఉంటాడు అని అనుకొని, ప్రవ్వా పొద్దున నూనె అని అన్నాడు సమూయేలు. అంటే వెంటనే అన్నాడు, షో, నువ్వు పైకి చూసినట్టుగా నేను చూడను, నా చూపు వేరే ఉంటుంది, నా అంతరంగం వేరే. నువ్వు ఆలోచించినట్టుగా నేను ఆలోచించాను సమూయేలు. నువ్వు పై రూపం చూస్తున్నావు, నేను చూసేది హృదయం. వీడు కాదు. అవునా, 1 2 3, అయ్యా లెక్కలు ఎందుకు పెడతావయ్యా, అసలు లాస్ట్ వాడిని రమ్మను అని అంటే, బాబు వీళ్ళు కాకుండా ఇంకో ఎవరన్నా ఉన్నారా అని అంటే, లాస్ట్ వాడు ఉన్నాడు సార్. ఎందుకు లాస్ట్ వాడు అని అంత దీర్ఘం తీసి, ఆ పిల్లోడు సార్ బచ్చాగాడు. ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు సార్. వాడిని దేవుడు ఎన్నుకోలేదు సార్, సమూయేలుకే సలహా ఇస్తున్నాడు. యెషై పిలిపించాడు. పిలిపిస్తే, ప్రభువా వీణా నువ్వు సెలెక్ట్ చేసుకుంటుంది బచ్చిగాడిని, వీణా సమూయేలు నోరు మూసుకొని అభిషేకించు. దావీదు నాయన మోకరించు. నూనె పోసి అభిషేకించాడు. అభిషేకించిన వెంటనే యెషై కన్ను గుట్టిందేమో నాకు తెలీదు. ఒరే, మీ అన్నలు యుద్ధానికి పోయినారు, ఉన్నారో పోయినారో ఊడినారో లేదో చూసుకొని రాపో అని అన్నాడు. బహుశా దారి మధ్యలో ఎక్కడన్నా పులో గిలో చంపేసి తింటది అనుకున్నాడేమో యెషై. చిన్నపిల్లోని ఏలాలోయలోకి పంపించాడు. పంపిస్తే
దావీదు చిన్నప్పటి నుంచి తండ్రికి, తల్లికి, కుటుంబానికి అపరవిధేయుడు. అపరవిధేయుడు. అన్నా, నీ తల్లి నువ్వు పుట్టినప్పుడు నిన్ను కడిగింది, తుడిసింది. అక్క, నీ ముక్కు ఎలా ఉన్నా నిన్ను ముద్దు పెట్టుకుంది. నీ చీమిడి తీసి బట్టలకు తుడుచుకుంది నీ తల్లి, నీ తండ్రి. వయసు అయిపోయిన తర్వాత చాలామంది వాళ్ళను ఫుట్బాల్ ఆడుతుంటారు. నా కర్మ, నా తల్లిదండ్రులకు బాధ్యతగా చూసుకునే భాగ్యం నాకు లేదు. పరమ తండ్రిని చూసుకునే కృప ఇచ్చాడు నాకు. మీకు కన్న తల్లిదండ్రులకు బాధ్యతలు చూసుకునే భాగ్యం ఇచ్చాడు. వాళ్ళ వయసు ఇప్పుడు 65, 69, 70, 80. చక్కగా చూసుకుంటున్నారా? విధేయుడైనటువంటి దావీదును ఏలాలోయలోకి తీసుకెళ్ళాడు. నీ కాపరులు ఆత్మలకు తండ్రులు. వాళ్ళను గౌరవించి వాళ్లకు విధేయత చూపించే కుటుంబంలో నువ్వు ఉన్నావా? మీ పాస్టరమ్మకు విధేయత చూపించేటువంటి మంచి బిడ్డవేనా? ఆత్మీయ బిడ్డవేనా? అభిషేకించబడిన దావీదు ఏలాలోయలకి పంపబడ్డానికి, అతన్ని రాజుగా నిరూపించటానికి అతనిలో దేవుడు చూసింది అపర విధేయత టు ద ఫ్యామిలీ, ద గ్రేట్ ఒబీడియన్స్. ఒరే అబ్బాయిలు, అది సరిగా వస్తలే, అది వస్తుంది అంకుల్, ఏం కాదు, నువ్వు మాట్లాడు అంటారు. ఒరే నాన్న, అన్నోళ్ళు ఆడున్నారు, తీసుకుపోయి మంచి వాళ్ళే వస్తారులే అంకుల్. అమ్మ, ఆ పాట పాడొద్దండి, ఈ పాట పాడండి. మన సలహాలు ఎలా ఉంటాయంటే మన క్యారెక్టర్ని చూపిస్తాయన్న విషయం మనం మర్చిపోతాం. మన భక్తిని చూపిస్తాయన్న విషయం మనం మర్చిపోతాం. ఇది చేయి అని అన్నప్పుడు నీ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఇంట్లో, నీ కాలేజీలో, నీ స్కూల్లో, నీ లెక్చరర్లకు నువ్వు విధేయత చూపించాలి. వై? యు ఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు రక్తముతో నువ్వు కడగబడిన బిడ్డవు. సమాజంలో విధేయత చూపించడానికి నువ్వు ఒక్కడివే అద్దము లాంటి వాడివి. కాబట్టి మనం విధేయత చూపించగలిగితే అలాంటి వాళ్ళను దేవుడు ఏలాలోయలోకి తీసుకెళ్ళి రాజుగా నిరూపించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను కూడా, దానియేలును కూడా మనం గమనిస్తే విధేయుడు. యోసేపును మనం గమనిస్తే, ఒరే అబ్బాయి, నువ్వు పోరా నాన్న, మీ అన్నోళ్ళు అక్కడ ఉన్నారు, గొర్రెలు కాస్తున్నారు, నువ్వు వెళ్ళిపోయేసి సర్దిచ్చిరాపో అని అంటే, డాడీ రాత్రి కల వచ్చింది, నీ కళ మళ్ళీ వింటారు. కాదు వింటాం, విను 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 సరే చెప్పురా నాన్న అని కళ చెప్పించుకున్నాక పోయాడు. విధేయత చూపించాడు. యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు, దావీదు రాజు అయ్యాడు. దానియేలు నపుంసకుడిగా చేయబడినప్పటికీ దేవునికి విధేయత చూపించిన కారణాన్ని బట్టి అతను ఆ ఆస్థానంలో గొప్ప మంత్రి అయ్యాడు. చెల్లెళ్ళు, నువ్వు చదువులో ఓడిపోతున్నావా? తమ్ముళ్ళు, చదువులో నువ్వు ఓడిపోతున్నావా? నీ బ్రతుకులో ఓడిపోతున్నావా? నిన్ను అందరూ చూసి చీ అని అంటున్నారా? నీ బ్రతుకు ఎక్కడికి పోతుందో నీకు అర్థం కాకుండా, టేక్ ఇట్ ది యోక్. ఈ కాడి పైకెత్తు. నువ్వు విధేయత అనే కాడి పైకెత్తు, నీ భుజాల మీద వేసుకో. నీ తల్లి దగ్గర విధేయత చూపించు, నీ తండ్రి దగ్గర విధేయత చూపించు, నీ లెక్చరర్స్ దగ్గర విధేయత చూపించు, నీ బంధువుల దగ్గర విధేయత చూపించు. మీ ఆత్మలకు కాపరత్వం చేస్తున్న సేవకులకు, కమిటీకి, సంఘానికి విధేయత చూపించడం నేర్పించు. నిన్ను ఏలాలోయలోకి తీసుకెళ్ళి నేను రాజును చేయకపోతే నా కాలరు పట్టుకో. దేవుడు దావీదును రాజు చేయడానికి కారణం అదే. ప్రియులారా, నీ జీవితంలో విధేయత లేకపోతే గాడ్ నిన్ను పికప్ చేయలేడు. నీ విధేయత ఫస్ట్ స్టార్ట్ అవ్వాల్సింది నీ తల్లి, నీ తండ్రి దగ్గర. ఆ తర్వాత మీరు చూడండి, 17వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఏదో ఒక అబద్ధం చెప్పొచ్చు కదా, కానీ సద్దిని నమ్మకంగా తీసుకెళ్ళి అన్నలకిచ్చి, యుద్ధంలో మీరు సేఫ్గా ఉన్నారే అని చెప్పి అర్థం చేసుకొని, అన్నా ఏదో కథ నడుస్తుంది, జర చెప్పరాదే అని అడిగాడు. అడిగితే, ఒరే ఊరికే ఉండవు కదరా, నువ్వు అన్ని చోట పుల్లలు పెట్టేతోడివి నువ్వు అని చెప్పి చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. అంత విధేయుణ్ణి అంత నీచంగా మాట్లాడుతున్నా కూడా దావీదు ఒబీడియన్స్గా అంటున్నాడు, అన్నా ఊకే అరిచొద్దన్నా, నేనేమన్నానన్నా, ఏమన్నా, సింపుల్, ఓకే, ఏం జరుగుతుందని అడిగిన అంతే, ఏం జరుగుతుందని అడిగిన అంతే.
ఎంత సౌమ్యుడు కాకపోతే, ఎంత విధేయుడు కాకపోతే, దావీదు ఏలాలోయలో దేవుడు తీసుకెళ్ళి రాజుని చేస్తాడు. కాబట్టి మనం విధేయతను అలవాటు చేసుకోవాలి. విధేయతను మన జీవితంలో ఇంజెక్షన్ చేసుకోవాలి. అప్పుడు మనల్ని దేవుడు వాడుకుంటాడు, హెచ్చిస్తాడు, మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, మొదటిది, అతను కనిష్టంగా చూడబడ్డాడు, చివరివాడిగా ఉన్నాడు. అయినా దేవుడు ఎన్నుకున్నాడు కనుక తనను దేవుని బిడ్డగా చూసుకున్నాడు. అందుకే దేవుడు ఏలాలోయలోకి తీసుకెళ్ళి రాజుగా నిరూపించాడు. గొప్ప అనుభవం. ఆ రోజు తనను తాను సరిగా అర్థం చేసుకున్నాడు, మంచి నిర్ణయం చేసుకున్నాడు. అన్నల దగ్గరకు వెళ్ళడానికి, అటు తండ్రికి ఇటు అన్నలకు మంచి విధేయుడు కనుక ఏలాలోయలో అతను గెలిచాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చేటప్పుడు ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయం 3-4 వచనాలు మనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటో తెలుసా? యుద్ధములో మీరెవరు కూడా భయపడొద్దు, జడియొద్దు. ఈ ధైర్యం దేవుడే నూరిపోస్తున్నాడు. చూడండి, యుద్ధానికి వెళ్తున్నప్పుడు నేను చేస్తా యుద్ధం, మీరెవరు భయపడాల్సిన పని లేదని ప్రామిస్ చేశాడు ఆయన. రెండోసారి కూడా చెప్పాడు. చెబితే అది ఆలోచన చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే దే హ్యావ్ నో రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతి మిస్ అయింది వాళ్ళ మధ్యలో. నీతి మిస్ అయితే భయం వస్తుంది, నీతి మిస్ అయితే ధైర్యం కోల్పోతాం. మన జీవితంలో నీతిని మిస్ అవుతాం. ఇతడు అంటున్నాడు, తన జీవితంలో తాను నీతి కలిగి ఉన్నాడు, తన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. మీరు 17వ అధ్యాయం చదివితే, అన్నా ఊరుకుండన్నా, దేవుడు నా పక్షాన ఉన్నాడు, మీకు తెలియలా చెప్పలా, నేను యోసేపులాగా తొందరపడి మీరు నాకు మొక్కుతారని చెప్పలే కళ, నేను దాచిపెట్టినా. ఏం దాచిపెట్టినవరా? సింహాన్ని చంపినా, నేను ఎలుగుబంటిని చంపినా. క్రూరముగాల్లో అతి క్రూరంగా వేటాడేటివి ఈ రెండు, సింహం, ఎలుగుబంటి. ఈ రెండిటిని దేవుడు దావీదుకి అప్పగించి గెలువు అని అన్నాడు. యోసేపు నాలాంటోడు తొందరపడి మాట్లాడతాడనమాట. ఒరే డాడీ డాడీ, నువ్వు నాకు మొక్కుతున్నావు, నిన్న రాత్రి కలబడింది అన్నాడు. నువ్వెంత, నీ బతికెంతరా పుట్టోడా అని తండ్రి కోపం వచ్చింది. అన్నుల దగ్గరికి పోయి, అన్నా మీ 11 పనులు నాకు మొక్కుతున్నాయి అని అంటే, ఒరే నువ్వు బచ్చాగాడివి, మేము నీకు మొక్కుతామా? చదువు కూడా 10th క్లాస్ కూడా పాస్ కాలేదురా నువ్వు. చాలామంది క్రైస్తవులు అంతే, స్పీకర్లు. చిన్నోడిని దేవుడు వాడుకుంటున్నాడు అనుకో, వాళ్ళు చెప్పినావులే ప్రసంగం, కూర్చో. తొందర పడిపోయి యోసేపు చెప్పేశాడు. చెప్పమన్నాడో లేదో నాకు తెలియదు, కానీ చెప్పాడు. చెప్పినందుకు గుంతలేశారు, చెప్పినందుకు అమ్మేశారు. కానీ దావీదు చాలా జ్ఞాని, చాలా జ్ఞాని. ఆ పాయింట్ చెప్పడానికి వీలవ్వదు. చూడండి, తను ధైర్యంగా దేవుడు నా పక్షాన ఉన్నాడని గ్రహించాడు కాబట్టి ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. తాను నీతిని పాటించాడు, నీతిని పాటించాడు. ఇందాకే చెప్పాను కదా, సద్దిని పారేసి, తిని పారేసి, బిర్యానీ పారేసి, ఖాళీ డబ్బాలు తీసుకెళ్ళి, అన్న కుక్క తరిమిందన్నా, నక్క ఎంటబడిందన్నా అని చెప్పి వాళ్ళ తిక్క కుదిరించవచ్చు దావీదు. కానీ నీతిమంతుడు చేశాడు ఆ పని. సింహం ఎదురొచ్చింది, చెప్పలా మీకు నా టాలెంట్, చెప్పలా మీకు ఇంకా. ఎలుగుబంటి ఎదురొచ్చింది, నా తడాక చెప్పలా మీకు ఇంకా. దేవుడు నన్ను అభిషేకించాడు, మీరు అనండి, గొలియాతుని ఇప్పుడు అడ్డంగా చీల్చి పడేస్తా. మీకు చెప్పలేదన్నా నేను. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ధైర్యం? దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందిరా ధైర్యం? నేను నీతిని పాటిస్తానన్నా, దేవుని ధర్మశాస్త్రపు నీతిని పాటిస్తా, వాక్యమును రూఢిగా పాటిస్తా. కుడికి కానీ ఎడమకు కానీ నా కనులు తిప్పను, వాక్యాన్ని పాటిస్తాను నేను. ఉన్నారా మనలో వాక్యమునకు సమర్పించుకున్న పిల్లలు? ఉన్నారా మనలో వాక్యము కోసం ప్రాణం పెట్టగలిగిన, తపన కలిగిన సమర్పకులు? అలా సిద్ధపడగలిగితే దేవుడు నిన్ను ఏలాలోయలోకి తీసుకెళ్తాడు, నిన్ను రాజును చేస్తాడు. నువ్వు సిద్ధమా? కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.